మిగతా వార్తలకు వస్తే వైజాగ్లో కొత్తగా 100 కోట్లతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ను నెలకొల్పుతున్నట్టు తెలిపింది లారస్ ల్యాబ్స్. భవిష్యత్ విస్తరణలకు సంబంధించి ఐపీఓకు వస్తున్నట్టు లారస్ ల్యాబ్స్ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 1330 కోట్లు సేకరిస్తున్నామని ఆయన అన్నారు. విస్తరణలో భాగంగా క్యాన్సర్, డయాబెటీస్కు సంబంధించి మెడిసిన్స్ తయారీపై దృష్టి పెడుతున్నామని తెలిపారు ఆయన. ప్రస్తుతం రోజుకు 1 బిలియన్ టాబ్లెట్స్ ఉత్పత్తి చేస్తున్నామని, త్వరలో దీని సంఖ్యను 5 బిలియన్ టాబ్లెట్స్కు పెంచుకోనున్నట్టు సత్యనారాయణ తెలియజేశారు. ఇక ఐపీఓ డిసెంబర్ 6న ప్రారంభమవుతుంది. అప్పర్ ప్రైస్ బ్రాండ్ 428 కాగా లోయర్ ప్రైస్ బ్యాండ్ 426 రూపాయలుగా ఉంది. డిసెంబర్ 8న ఐపీఓ ముగుస్తుంది. ప్రస్తుతం 3 ఏరియాల్లో ఫోకస్ ఎక్కువ ఉందండి. హెచ్ఐవి డ్రగ్స్, హెపటైటిస్ సి డ్రగ్స్, ఆంకాలజీ, ఈ మూడిట్లో మాకు లీడర్షిప్ పొజిషన్ ఉంది. కొత్తగా మేము డయాబెటిక్, కార్డియోవాస్కులర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నామండి. ఏఆర్వీస్, హెచ్ఐవి ప్రొడక్ట్స్ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటాం. మేము సుమారుగా 60 లక్షల మందికి సరిపోయే ఏపీఎస్ చేస్తూ ఉన్నాం.